ప్రముఖ యాస్ట్రాలజర్ వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తల గురించి సోషల్ మీడియాలో జాతకాలు చెబుతూ ఫేమస్ అయ్యారు వేణుస్వామి. అయితే రీసెంట్గా అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వేణుస్వామి వాళ్ళపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ హీరోయిన్ కోసమే శోభిత, చైతు విడిపోతారని చెప్పారు. వేణుస్వామి గత కొద్ది రోజులుగా సైలెంట్ అయ్యి మళ్ళీ సోషల్ మీడియాలో హైలైట్ అయ్యారు. అయితే ఏపీ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత నేను ఇప్పటి నుండి రాజకీయ నాయకులకు సంబంధించి, సెలబ్రిటీలకు సంబంధించి ఎలాంటి జాతకాలు చెప్పను అని అన్నారు. కానీ తాజాగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల జాతకం చెప్పి మళ్ళీ అడ్డంగా బుక్ అయ్యారు. ఇక ఈయన విషయంపై ఫైర్ అయిన తెలుగు ఫిలిం జర్నలిస్టులు కూడా ఈయనపై కంప్లైంట్ ఇచ్చి చర్యలు తీసుకునేలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కూడా వేణుస్వామి గుర్తించారు. తాజాగా తాను ఆ హీరోయిన్ కోసమే వీరిద్దరి జాతకం చెప్పానంటూ సంచలన కామెంట్లు చేశారు వేణుస్వామి. అయితే వేణుస్వామి మాట్లాడుతూ, నేను సమంత, నాగచైతన్య జాతకం అప్పట్లో చెప్పాను. అయితే దానికి కొనసాగింపుగానే శోభిత, నాగచైతన్య జాతకం ఎలా ఉంటుందో చెప్పాను. అంతేకాని ఇచ్చిన మాట తప్పలేదు. నేను సెలబ్రిటీలకు సంబంధించి, రాజకీయ నాయకులకు సంబంధించి ఎలాంటి పర్సనల్ విషయాలను బహిరంగంగా చెప్పనని మాట ఇచ్చాను. దానికి ఇప్పటికీ కట్టుబడే ఉన్నాను. తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా నాకు ఫోన్ చేసి ఈ విషయం గురించి వివరణ అడిగారు. ఆయనతో కూడా నేను ఇదే విషయం చెప్పాను. సమంత జాతకానికి కంటిన్యూగానే వీరిద్దరి జాతకం కూడా చెప్పాను. నేను ఇచ్చిన మాటకి కట్టుబడే ఉన్నాను. ఇప్పటి నుండి సెలబ్రిటీలు ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చి జాతకాలు చెప్పమని అడగకండి. నేను సెలబ్రిటీల జాతకాలు చెప్పడం మానేస్తున్నాను అని మంచు విష్ణుతో ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పాను అని స్పష్టం చేశారు వేణుస్వామి. మంచి నిర్ణయం తీసుకున్నారని మంచు విష్ణు కూడా నాతో అన్నారు. ఎప్పటికైనా సరే ఇదే మాటకు కట్టుబడి ఉంటాను అంటూ వేణుస్వామి మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారడంతో ప్రతిసారి ఇదే మ్యాటర్ చెబుతూ మళ్ళీ సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడం కోసం ఇలా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు చెబుతూ వారి ప్రైవసీని చెడగొడుతున్నారు. ఇప్పటికైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారా, లేక మరెవరైనా సెలబ్రిటీ విషయంలో మళ్ళీ జాతకాలు చెప్పడం మొదలు పెడతారా అని ఫైర్ అవుతున్నారు వేణుస్వామి మీద. మరి వేణుస్వామి ఇప్పటికైనా ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటారా లేదా అన్నది ముందు తెలుస్తుంది.